బ్రో మన హెయిర్ ని కోమ్ చేసినప్పుడు మన హెయిర్ అనేది స్టైల్ గా అవ్వటం పక్కన పెడితే హెయిర్ అనేది ఫాల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. నాకు తెలుసు బ్రో, ఇప్పటికీ నువ్వు చాలా వీడియోస్ చూసుంటావు, చాలా రెమెడీస్ గురించి చూసుంటావు, చాలా ప్రోడక్ట్ వీడియోస్ చూసుంటావు. కానీ వీడియోలో రెండే ప్రోడక్ట్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఈ 2 ప్రోడక్ట్స్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పి వదిలేయకుండా వీటిని ఎలా యూస్ చేయాలి, ఏం అవాయిడ్ చేయాలి, సప్లిమెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ సప్లిమెంట్ తీసుకుంటే బెస్ట్ అనేది వీడియోలో డీటెయిల్ గా నా రీసెర్చ్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే చాలా మంది మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్రోడక్ట్ ఆయిల్, బ్రింగ్ రాజ్ ఆయిల్. నేను ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ నేను సజెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇందులో మినరల్ ఆయిల్స్ లేవు, అలాగే అంటే కెమికల్ ఫ్రీ అన్నట్టు. కెమికల్ ఫ్రీ ఉన్నట్టయితే ఎఫెక్టివ్నెస్ అనేది అంటే ఇంకా బాగా వర్క్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఇది సజెస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నాన్ అఫిలియేట్ లింక్. చెక్ చేయండి. మీ బడ్జెట్లో ఉంటే తీసుకోండి ఈ బ్రింగ్ రాజ్ ఆయిల్, లేదంటే మీ బడ్జెట్లో ఉన్న బ్రింగ్ రాజ్ ఆయిల్ ఏది తీసుకున్నా కానీ మీకు వర్క్ చేస్తుంది. బట్ ఇందులో కెమికల్స్, మినరల్ ఆయిల్స్ లేవు కాబట్టి ఇది ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జస్ట్ సజెస్ట్ చేస్తున్నానంటే, ఇది ఏం పెయిడ్ ప్రమోషన్ కాదు. ఈ బ్రింగ్ రాజ్ ఆయిల్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ మన స్కాల్ప్ ని ఇది హైడ్రేట్ చేస్తుంది, అంటే ఈ డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన హెయిర్ రూట్స్ ని ఇది స్ట్రాంగ్ చేస్తుంది అన్నట్టు ఈ బ్రింగ్ రాజ్ ఆయిల్. ఈ బ్రింగ్ రాజ్ ఆయిల్ ని కేశ్ రాజా అని కూడా అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక షాంపూ, బయోటిక్ ఓషన్ కెల్ప్ షాంపూ అన్నట్టు. ఈ షాంపూని నేను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇందులో ఉన్న ఓషన్ కెల్ప్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో మినరల్స్ అలాగే ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి అన్నట్టు. ఆయిల్ అనేది మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, అలాగే ఈ షాంపూ మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇలా మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండి హెయిర్ అనేది గ్రో అవుతున్నప్పుడు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది చాలా రెడ్యూస్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. సో ఇంతకంటే బెస్ట్ షాంపూస్ ఉండొచ్చు, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ ఉండొచ్చు, అది నాకు తెలుసుండకపోవచ్చు. ఒకవేళ ఇంతకంటే మంచి షాంపూస్ ఏవైనా ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఆయిల్ని అలాగే షాంపూని ఎలా యూస్ చేయాలి. రైట్ వే ఏంటి అంటే మనం స్నానం చేసే ఒక 2 నుంచి 3 గంటల ముందు, లేదంటే ఒక రోజు ముందు రాత్రి, అంటే రేపు పొద్దున స్నానం చేస్తున్నట్టయితే ఈ రోజు రాత్రి ఓవర్ నైట్ అయినా సరే, లేదంటే ఒక 3 to 4 hours ముందైనా సరే స్నానం చేసే ముందు మీరు ఈ బ్రింగ్ రాజ్ ఆయిల్ని మంచిగా అప్లై చేసుకోండి, అలాగే మసాజ్ చేయండి. 2 నుంచి 5 నిమిషాలు మీ ఓపికను బట్టి మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ అనేది న్యాచురల్గానే జస్ట్ మీరు మసాజ్ చేస్తుంటేనే హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది అన్నట్టు. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అన్నట్టు. అండ్ ఒక ఓవర్ నైట్ వదిలేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేనట్టయితే 2 నుంచి 3 గంటల ముందు అప్లై చేసుకోండి. స్నానం చేసే 2 నుంచి 3 గంటల ముందు. దాని తర్వాత మీరు ఈ షాంపూని యూస్ చేసేసి హెయిర్ వాష్ చేయండి. సో ఇలా చేసినట్టయితే మీ హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మీరు హెయిర్ ఆయిల్ని అప్లై చేసినప్పుడే, మసాజ్ చేసినప్పుడే హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, అలాగే ఈ షాంపూ వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. సో ఇలా మీరు మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేసుకొని హెయిర్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది, కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే షాంపూని ఓవర్ యూస్ చేయకూడదు. జస్ట్ వీక్లీ 2 to 3 times మాత్రమే యూస్ చేయాలి. షాంపూ యూస్ చేసే ముందు ఆయిల్ యూస్ చేయండి. 2 సార్లు షాంపూ యూస్ చేస్తే 2 సార్లు మాత్రమే ఆయిల్ యూస్ చేయండి. ఈ విధంగా మీరు యూసేజ్ అనేది మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఎలా యూస్ చేయాలనేది చెప్పాను, కానీ ఎన్నిసార్లు యూస్ చేయాలనేది మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఐ ప్రిఫర్ 2 to 3 times per week, మోర్ దెన్ ఇనఫ్. కానీ మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు మనం చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మనం అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్.
హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్లో కెమికల్స్ ఉంటాయి. అది జెల్ అయినా, వ్యాక్స్ అయినా, పౌడర్ అయినా, స్ప్రే అయినా అకేషనల్గా యూస్ చేయండి. ఏదైనా అకేషనల్, ఇప్పుడు మనం ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్తున్నాం, లేదంటే మీటప్ ఉంది సండే రోజు, ఇలా ఏదో ఒక్కసారి యూస్ చేస్తే ఏం కాదు. రెగ్యులర్గా మీరు యూస్ చేస్తున్నట్టయితే ఈ కెమికల్ వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటి అంటే స్మోక్ చేయటం వల్ల డైరెక్ట్గా మీ హెయిర్ రూట్స్ ఏవైతే ఉంటాయో హెయిర్ రూట్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నట్టు. కొంచెం స్మోక్ చేస్తున్నట్టయితే కంట్రోల్లో స్మోక్ అనేది చేయండి, లేదంటే మీ హెయిర్ అనేది థిన్గా అయిపోతుంది, హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ యూస్ చేయండి, అలాగే స్మోకింగ్ కూడా తక్కువ చేస్తే బెటర్. చేయకపోతే బెటర్, కానీ ఈ జనరేషన్లో స్మోక్ చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు కాబట్టి స్మోకింగ్ని కొంచెం తగ్గిస్తే బెటర్. ఇప్పుడు మనం సప్లిమెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే బయోటిన్ సప్లిమెంట్ ఉంటుంది, బయోటిన్ గమీస్ ఉంటాయి, మల్టీవైటమిన్ సప్లిమెంట్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది అన్నట్టు. సో ఒమేగా 3 అనేది కామన్, అన్నిట్లో యూస్ చేయొచ్చు మనం. ఒమేగా 3ని పక్కన పెట్టేస్తే ఒమేగా 3 అనేది నెససరీ. ఇక్కడ మనకి బయోటిన్ సప్లిమెంట్ ఉంది, హెయిర్ గమీస్ ఉన్నాయి, బయోటిన్ హెయిర్ గమీస్, అలాగే మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు, క్యాప్సిల్స్, ట్యాబ్లెట్స్, వాట్ ఎవర్. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు మల్టీవైటమిన్ అనేది తీసుకోండి. ఎందుకంటే హెయిర్ గమీస్ ఏవైతే ఉంటాయో అందులో బయోటిన్ ఉంటుంది, అంటే మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు బయోటిన్ తీసుకున్నట్టయితే అది ఓన్లీ హెయిర్ మీద మాత్రమే, హెయిర్, స్కిన్, అలాగే నెయిల్స్, మన గోర్లు ఉంటాయి కదా, గోర్లు, వీటి మీదనే ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మీరు మల్టీవైటమిన్ తీసుకున్నట్టయితే అందులో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ బయోటిన్. బయోటిన్ మనకి ఎంతైతే అవసరమో, ఒక రోజుకి బయోటిన్ ఎంతైతే అవసరమో అంత బయోటిన్ అయితే ఒక క్యాప్సూల్లో ఉంటుంది. మీకు బయోటిన్ వస్తుంది, అలాగే మల్టీవైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి, ఒమేగా 3. సో ఇవి మీరు యూస్ చేయొచ్చు, ఇది మీ ఇష్టం ఏది చూస్ చేసుకుంటారా అనేది. ఒమేగా 3 అనేది మీరు ప్లాంట్ బేస్డ్ తీసుకుంటారా, లేదంటే ఫిష్ ఆయిల్ తీసుకుంటారా, ఇది కూడా కొంచెం మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఫిష్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఫిష్ ఆయిల్ తీసుకున్న తర్వాత, క్యాప్సూల్ తీసుకున్న తర్వాత, మనం అన్నం తిన్న తర్వాత మనకు బర్బ్స్ వస్తాయి కదా, అప్పుడు నోట్లో నుంచి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది, ఫిష్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అది నాకు అస్సలు నచ్చలేదు. సో ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 తీసుకుంటే బెటర్, లేదంటే ఒమేగా 3ని అవాయిడ్ చేయాలి అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. సో బయోటిన్ గమీస్ ఓన్లీ మీరు ఈ హెయిర్ మీదనే ఫోకస్ చేద్దాం అనుకుంటే బయోటిన్ గమీస్ తీసుకోండి. లేదు ఓవరాల్ నా హెల్త్ మీద నేను ఫోకస్ చేస్తాను ఇంక్లూడింగ్ హెయిర్ అనుకుంటే మంచి మల్టీవైటమిన్ క్యాప్సూల్ తీసుకోండి. అందులో బయోటిన్ కూడా ఉంటుంది, మీ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, ఎంటైర్ మీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా, నా ఎక్స్ప్లెనేషన్ అలాగే ఈ ప్రోడక్ట్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఇంతకంటే బెస్ట్ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు, అది నాకు తెలిసి ఉండకపోవచ్చు, మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేసేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఐ విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.